హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పేటీఎం నుంచి అయితే. సో పేటీఎంలో అయితే ప్రజెంట్ అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, యూపీఐ లైట్ అని. ఇక మీదట మనకి నచ్చిన టైంలో ఎటువంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా మనం మనీని పంపించేసేవచ్చు అనమాట. కానీ క్లారిటీగా వినండి. సో ఈ ఆప్షన్ ఏంటంటే కొత్తగా లాంచ్ అయితే చేశారు, ఈరోజే వచ్చినట్టుంది. నాకైతే ఈరోజు అయితే కనిపించింది, మేబీ ఇన్ ఫ్యూచర్ ముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, నాకైతే తెలియదు. బట్ నాకైతే ఈరోజు కనిపించింది. నేను మీకు లైవ్గా యాక్టివేట్ చేసి అయితే చూపిస్తాను. ఈ కాన్సెప్ట్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏం లేదండి, మీరు ఎంత అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ డేకి మీకు 1000 రూపీస్ అవుతూ ఉంటాయి కదా, 1000 రూపీస్ ముందుగానే యూపీఐ లైట్లో యాడ్ మనీ చేసేసేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే అదొక యూపీఐ వాలెట్ అనమాట. దాని నుంచి ఎనీ యూపీఐ క్యూఆర్ కోడ్స్కి పంపించి ఉంటే ఎటువంటి యూపీఐ పిన్ అవసరం లేదు. ఎనీ బిజినెస్ క్యూఆర్ కోడ్ పంపించుకో, దేనికైనా పంపించుకోవచ్చు. ఎటువంటి యూపీఐ పిన్ లేకుండా జస్ట్ 1 క్లిక్తోనే మీకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అనమాట. ఇది కాన్సెప్ట్. సింపుల్గా వీళ్ళు ఏంటంటే ఏం లేదు, పేటీఎం యాప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ హిస్టరీ అని ఉంది చూస్తే దానిలోకైనా వెళ్ళొచ్చు, లేదంటే యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ దగ్గరికైనా వెళ్ళి యూపీఐ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. సింపుల్గా యూపీఐ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన రైట్ కార్నర్లో ఉంటుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కిందికి రండి. యూపీఐ లైట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సింపుల్గా యూపీఐ లైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూస్ బ్యాంక్ అకౌంట్, అంటే మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి అంటుంది. మీరు ఎంతో కొంత వాలెట్ అమౌంట్, అంటే వాలెట్ అంటే డైరెక్ట్గా వాలెట్లో యాడ్ అవ్వదు, పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వదు. ఇది యూపీఐ లైట్ అని ఒక కొత్త సిస్టమ్ అనమాట, అందులో యాడ్ అవుతాయి. మీరు ఎనీ క్యూఆర్ కోడ్కి పంపించుకోవచ్చు, లేకుంటే ఎనీ మర్చెంట్ బిజినెస్ ఐడీస్ ఉంటాయి కదా, వాటికైనా పంపించుకోవచ్చు. ఎనీ యూపీఐ ఐడికి మీరు యాడ్ చేసిన అమౌంట్ వరకు ఎటువంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో మన యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ఇన్సెక్యూర్ అనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ ఆప్షన్ అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది. సింగిల్ క్లిక్తోనే మనం పంపించేసేవచ్చు అనమాట. ఎవరికైనా సరే వాళ్ళకు డౌట్ వస్తాయి, నువ్వు నిజంగా యూపీఐ పిన్ ఎంటర్ చేసావా లేదా అని అడుగుతారు. అలా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఏం లేదండి, యూపీఐ లైట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు దానిలో యాడ్ మనీకి అంటే కొంచెం లోడ్ మనీ చేసుకోవాలి. ఆ మనీకి ఎంతో కొంత మీరు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు సెటప్ యూపీఐ లైట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు 1 రూపీ నుంచి 2000 రూపీస్ వరకు లోడ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ పేమెంట్కి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 200 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్గా యాడ్ మనీ యూపీఐ లైట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మాత్రమే మనం యాడ్ చేయాలి. నేను 200 అయితే యాడ్ మనీ చేస్తాను. ఇది మన బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వస్తే ఇక్కడ యూపీఐ లైట్ అనే ఆప్షన్ వచ్చింది. అక్కడ 200 రూపీస్ అయితే పక్కన కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నాకు పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వలేదు, పేటీఎం పోస్ట్ పెయిడ్లో యాడ్ అవ్వలేదు, అండ్ పేటీఎం బ్యాంక్ అకౌంట్లో కూడా యాడ్ అవ్వలేదు. కానీ నాకు యూపీఐ లైట్ అనే ఒక ఆప్షన్ వచ్చి దానిలో 200 యాడ్ అయింది. దీన్ని మరి నేను ఎలా యూస్ చేయాలి? సో దీన్ని యూస్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక నేను 200 అయితే యాడ్ మనీ చేసుకున్నాను కదా, అదే యాడ్ మనీ ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా నేను యూపీఐ లైట్లోకి వెళ్తాను, 200 యాడ్ మనీ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎలా దీన్ని వాడాలని ఇక్కడ సింపుల్గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు చూడండి. ఏ ఫాస్టర్ అండ్ ఈజీ వే టు మేక్ యూపీఐ పేమెంట్స్ అని సింగిల్ ట్యాప్, అంటే జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ చేస్తే చాలు మీ యూపీఐ పేమెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. యూపీఐ లైట్ ఈజ్ ఏ సెక్యూర్ వాలెట్ ఆఫర్డ్ బై యూపీఐ, అంటే ఇది ఒక సెక్యూర్డ్ వాలెట్ యూపీఐ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. సింపుల్ చిన్న చిన్న వాల్యూ పేమెంట్స్ ఉంటాయి కదా, క్యూఆర్ కోడ్స్ కానీ యూపీఐ ఐడీస్ కానీ లేకుంటే ఫోన్ నెంబర్స్ కానీ మీరు సింపుల్గా వితౌట్ యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే మీరు పంపించవచ్చు. అసలు యూపీఐ పిన్ అవసరం లేదు, సింపుల్ జస్ట్ 1 ట్యాప్తో మీరు పంపించేసేవచ్చు అనమాట. సింపుల్గా ఒకటే యూపీఐ లైట్ అకౌంట్ని సెటప్ చేసుకోవాలి, జస్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా యాడ్ మనీ చేసుకోవాలి. యూపీఐ వాలెట్ ఏదైతే ఉంటుందో యూపీఐ లైట్ వాలెట్ దానిలో యాడ్ అవుతాయి. మీరు ఎవరికైతే పే చేస్తారో వాళ్ళ క్యూఆర్ కోడ్ కానీ ఫోన్పే యూపీఐ ఐడి కానీ లేకుంటే వాళ్ళ పేటీఎం నెంబర్ కానీ ఏది ఎంటర్ చేసి సింపుల్గా 1 ట్యాప్తోని వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే వితిన్ 1 సెకండ్స్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దేనికోసమే నేను ఆల్రెడీ 200 యాడ్ మనీ చేశాను కదా, దానికోసమే చూపిస్తాను. నేను వేరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను, నా యూపీఐ క్యూఆర్ కోడ్, దాన్ని స్కాన్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ 200 ఉంటుంది. 200 ఎంటర్ చేసుకొని యూపీఐ లైట్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఆ యూపీఐ లైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పే సెక్యూర్లీ కొట్టాను అనుకోండి, జస్ట్ 1 సెకండ్, ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈజీగా క్రెడిట్ అయితే అయిపోతుంది.
సో ఇది ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. సింగిల్ ట్యాప్తో మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా మీ బ్యాలెన్స్ని ఎనీ యూపీఐ ఐడికి అయితే పంపించుకోవచ్చు, ఎనీ బిజినెస్ క్యూఆర్ కోడ్స్కి అయినా పంపించవచ్చు, అప్ టు 2000 రూపీస్ వరకు మాత్రమే. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఓవరాల్గా ఈ అప్డేట్ అయితే మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ అప్డేట్ కోసం అయితే చెప్పండి. వాళ్ళు కూడా ఈ ఫీచర్ని అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, వాళ్ళు కూడా యూజ్ అయితే చేసుకుంటారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.